ఎక్కడికి పోతున్నావు? గోవా. గోవా ఎందుకు పోతున్నావు? బేబీ మూన్. సో ఫైనలీ బేబీ మూన్ పోతున్నాం. గోవా తీసుకుపోతున్నాడు బేబీ మూన్కి నన్ను. ఆల్ సెట్. క్యాబ్ వచ్చేసింది. ఫ్లైట్ 7:30కి ఉంది. నవ్ ఇట్ ఇస్ ఎయిర్పోర్ట్లో మాట్లాడదాం. 4:45. వీఆర్ లీవింగ్. బాయ్. నో వీఆర్ ఇన్ గోవా. ఏంది కష్టాలు? రూపాయలు కడుతున్నావు కదా నడవడానికి. ఎంత దూరం నడిచినా? ఆల్మోస్ట్ 1 కిలోమీటర్ నడిచినా. 1 కిలోమీటరా? నీ వాచ్ నీయాలి కదా, వాచ్ పెట్టుకున్నావు కదా. ఇప్పుడు దిగాక దిగినాక నువ్వు 200 మీటర్స్లో నడవాలి. నువ్వు ఏడ కూర్చున్నావు చూపి. కాళ్ళు చూపి. సో వీఆర్ ఎట్ ద ప్రాపర్టీ. ఫ్లైట్ దిగినాక నాకు మళ్ళీ ఆకలేసింది. ఇవాళ వేసినంత ఆకలి నాకు ఎప్పుడు వేయలేదు అసలు. ఇవాళ ఆల్మోస్ట్ 4 మీల్స్ కాదులే, 4 ప్రాపర్ స్నాక్స్ తిన్నాక మళ్ళీ ఆకలేసి బికాస్ ఆఫ్ ఎయిర్పోర్ట్ వాక్ అనుకుంటా. అసలు నన్ను ఒక్క దగ్గర కూర్చోబెట్టలే, ఆ ట్రాలీ మీద కూర్చోబెట్టి తోసాడు పాపం. ఇప్పుడు ఆల్మోస్ట్ రీచ్ అయినా. నాకు వేవ్ సౌండ్ వినిపిస్తున్నాయి. నీకు వినిపిస్తుందా? సీదా అయితే వచ్చినాక దిగినాక కార్ రెంట్కి తీసుకున్నాము. పర్ డే 1300 1400 1300 రూపీస్ వితౌట్ ఫ్యూయల్ పర్ డే రెంట్ తీసుకొని ఇక్కడికి మధ్యలో ఆగి మళ్ళీ బ్రేక్ఫాస్ట్ చేసి పోహా అండ్ శాండ్విచ్ తినేసి ఇప్పుడే ఇక్కడికి రీచ్ అయ్యాము. ఇట్ ఈస్ ఆల్మోస్ట్ 12:15. కొద్దిసేపు రెస్ట్ తీసుకొని ఈవినింగ్ బేబీ మూన్ పార్టీకి వెళ్తున్నాం. ఎక్కడిపోతున్నాం? See you there. సో ఇలా వెళ్తే that is the beach and this is our room. అందులోకి నడుచుకుంటూ పోతే సముద్రం కావాలన్నాము. థ్యాంక్ యూ. ఇట్లా రూమ్లోకి వెళ్ళి నడుచుకుంటూ పోతే సముద్రం ఉన్నది. థ్యాంక్ యూ అండి. లెట్ మీ ఆల్సో సీ ద రూమ్. పదా వామ్మో, ఇది కొంచెం ఏం లేదు జస్ట్ 4 steps. ఏసీ కూడా వేసి పెట్టారు. చెక్ ఇన్ నేను 10 o'clock చేస్తాను అన్న. రూమ్ చిట్టిగా ఉందా? కోజీ ఉంది. యా, యాక్చువల్లీ కోజీ ఉంది, బట్ ఐ లైక్ ఇట్. బాగుంది కన్నయ్య. 4 బాటిల్స్ పెట్టిండ్రు. 4 half liter బాటిల్స్ పెడతాడు. గెట్ సెట్. అయ్యో అమ్మ, డోర్ ఇట్లా తీయంగానే ఇట్లా సౌండ్ వస్తుంది తెలుసా? వావ్. ఏ కాదు, రిసార్ట్ పేరేంది? ఓ సారీ, రిసార్ట్ ఎంత ఇది రూమ్? This room we got for 5,000. ఈ రిసార్ట్ పేరు వుడ్ పెగ్గర్. by the beach. వుడ్ పెగ్గర్, PGGER. వుడ్ పెగ్గర్ బై ద బీచ్. విత్ ట్యాక్సీస్ అండ్ ఆల్ 2 nights ఇక్కడే స్టే చేస్తున్నాం మేము కాబట్టి 13,000 అయింది. దిస్ ఈజ్ ఫ్రమ్ అగోడానా MMT అమ్మ? అగోడాలో. ఇఫ్ యూ వాంట్ గో చెక్ ఇట్ అవుట్. వాన్ పడుతుంది నాకు కాల్ స్ట్రైట్ అంతా పోయి కాల్స్ అయిపోయినా. సో సాడ్. ఎక్కడున్నావు నువ్వు? అగో బలూన్స్ తెస్తున్నారు మనకి. కేక్ ఏది? అగో అక్కడ కేక్ ఉంది. కేక్ మీద బేబీ మూన్ అని రావిచ్చా. చాక్లెట్ ట్రఫల్ హాఫ్ కేక్ బేబీ మూన్ సెలబ్రేషన్స్. ఇదేనా మన యాట్? ఇదే మన యాట్. ఇక్కడ ముందు కడుతున్నాడు చూడు. ఆ ముందుకి ఈ విండో తీస్తే ఇక్కడ నుంచి వెళ్తా. అది విండో కాదు నాన్న, దాన్ని విండ్షీల్డ్ అంటారు. విండో తీయమను. విండోలోకి వెళ్ళి దూరుతావా? ఇంకో ఈ కార్ ఈ విండో అలా కాదు, ఇది పెద్ద విండో. ఇదా? అది విండ్షీల్డే, అది వెళ్ళదు. అది తీస్తేనే నేను ముందుకు పోతా, లేకపోతే ఇద్దరం మ్యాచింగ్ బై ద వే. ఇట్లా
నాకు కిందది బ్లూ పైన పింక్ కనిపిస్తుంది. బ్లూ ఇక నీ బ్లూవా నువ్వు పట్టుకో. అదిగో నీది లైట్ బ్లూ, ఇది పట్టుకో అట్లా. నీది లైట్ బ్లూ, లైట్ బ్లూ. షేడ్స్ ఆఫ్ బ్లూ లా మ్యాచింగ్ అనొద్దు. నీ షార్ట్ చూపి. డార్క్ బ్లూదా కింద నా చూపి డార్క్ లేయర్స్ లా మ్యాచింగ్ అసలు ఫస్ట్ టైం. జెండర్ రివీల్ వేసుకుంటారు పింక్ అండ్ బ్లూ. నేను అనుకోకుండానే బేబీ మోన్ కి పింక్ అండ్ బ్లూ వేసుకుంటాను. బేసిక్గా ముందుకెళ్ళాలంటే ఇలా వెళ్ళాలంట. ఎలా అసలు దాన్ని దారి అంటారా ఎవరన్నా? ఆయన ఎట్లా పోయిందా నా ముందుకి? ఆ దారి నుంచే ఇటువైపు కూడా అట్నే దారి ఉంది. ఇటు నుంచి ఇట్స్ నాట్ దట్ డేంజరస్ లుకింగ్ తెలుసా. అటు వాటర్ ఉంది కాబట్టి భయం అవుతుంది. ఇటు నుంచి వెళ్ళిపోవచ్చు మంచిగా. ఏంటి ఈ వీడియో మా నాన్న చూసినప్పుడు నాకు పడే తిట్లు జీవితంలో ఇంకోసారి ఎప్పుడు పడవు. నాన్న వదిలే అమ్మనే ఎట్లా పెడతారో తెలియదు నాకు. ఇక్కడికి వచ్చినాక ఇది అయిపోతుంది. ఫుడ్ టిష్యూస్ కూడా ఉన్నాయి. ఇగో ఇక్కడ కూర్చో, అక్కడ కూర్చో. నాకు లాహిరి లాహిరి లాహిరిలో ఓహో జగమే. సో మనం కట్టిన డబ్బులకి వీళ్ళు మనకి ఇచ్చిన టైము 1 గంట సేపు యాంకరేజ్, అంటే నీళ్ళ మధ్యలో తీసుకొచ్చి మనల్ని 1 గంట సేపు వదిలేస్తారనమాట. కూర్చోండి, ముచ్చట్లు చెప్పుకోండి, చిప్స్ తినండి, కూల్ డ్రింక్స్ తాగండి, ఏమన్నా టైంపాస్ చేయండి అని. నాకు లోపల ఊరికైతుంటే కూర్చొని చిల్ అవ్వాలంట. నా ముఖం కాదు, రూమ్ లో కూర్చొని అయితే బీచ్ చూసుకుంటూ ఎలాగొచ్చా. ఇప్పుడు మరి ఆ డబ్బులు వెనక్కి కూడా ఇడు, మొత్తం డబ్బులు ఇచ్చాడు వాడికి. ఏందైతే ఉందామంటున్నా ఇక్కడ సన్సెట్ చూద్దామే. సన్నే సో చెప్పు. సో ఏదో గోవా పోయినామా, బీచ్లో ఆడుకున్నామా కాకుండా ఆటకు పోతే డిఫరెంట్గా ఉంటుంది. బేబీ మూన్ చేసుకుంటే బాగుంటుంది అనుకుంటా, కానీ ఇది మరీ ఇట్లా ఉయ్యాలు ఉయ్యాలు ఉంటుంది అనుకోలేదు నేను. పాయింట్కి రా. సో యాట్ మేము ఏదో వెబ్సైట్లో చూసి బుక్ చేసుకున్నాము. ఆయన ఫోన్ నెంబర్ కావాలంటే నేను డిస్క్రిప్షన్లో పెడతా. దిస్ ఇస్ ఫర్ Yacht charter is for 11,000 rupees and drone we got for 4,000 rupees. సో డ్రోన్ ఒక ½ అన్ అవర్ ఏమో తీసాడు, వీడియోస్ అండ్ పిక్చర్స్ తీసాడు. వీడియోస్ అంతా కూడా ఎడిట్ చేసి ఒక 2-3 మినిట్ వీడియో చేసి ఇస్తా అన్నాడు. అండ్ ఫొటోస్ కూడా ఇస్తా అన్నాడు. అండ్ మేము కేక్ తెచ్చుకున్నాము, కేక్ కట్ చేసాము. ఇది ఇట్లా డెకార్ చేయమంటే బెలూన్లు పెట్టి ఏమో 4-5 బెలూన్లు పెట్టారు, కాంప్లిమెంటరీ డెకార్ అని చెప్పి. సర్లే ఏదో కాంప్లిమెంటరీ కూల్ డ్రింక్ వాటర్ బాటిల్ కూడా ఇచ్చాను. అంటే షాంపెయిన్ గ్లాసులు ఉన్నాయి, షాంపెయిన్ కొట్టుకున్నట్టు తాగుతున్నట్టు ఉండాలి అని చెప్పి మా వాడు కొంచెం థమ్స్ అప్ ఇంత స్ప్రైట్ పోసి దానికి కలర్ ఇచ్చా. కలర్ ఇచ్చి చియర్స్ చెప్పుకొని బేబీ మూన్ చేసుకుంటున్నా. Keep it low key, keep it softly spoken, with no strings tying you to me. I'm happy in your company with no emotion, 'cause my love deserves to be free. I never wanna look at a house in the garden, I never wanna lock you down. I know you're not mine, it's just my turn, but we can still have fun for now. సో ఇట్స్ day 2 టుడే. కానీ
టైం మార్నింగ్ కాదు, ఈవినింగ్. పొద్దునుంచి వ్లాగ్ చేయాలని గుర్తే లేకుండే. పొద్దునే కాంప్లిమెంటరీ బ్రేక్ఫాస్ట్ ఉంటుంది కాబట్టి ఆబ్వియస్గా పొద్దునే లేస్తాము. చూసారా వెదర్ ఎంత బాగుందంటే, ఇప్పుడు ఇట్ ఈస్ 5:30 ఇన్ ద ఈవినింగ్. వాన్ పడుతుంది, బీచ్ అసలు ఎంత బాగా సౌండ్ వస్తుందంటే, వాన సౌండ్, బీచ్ సౌండ్. ఇలా చూస్తూ కూర్చున్నాం ఇక్కడ ఇందాకటి నుంచి. సో కాంప్లిమెంటరీ బ్రేక్ఫాస్ట్ చేశాక కొద్దిసేపు బీచ్లో వెళ్ళి ఆడుకున్నాము. ఇవన్నీ చిన్న చిన్న క్లిప్పింగ్స్ ఉన్నాయి, నేను యాడ్ చేస్తా. తినేసి ఇంకా ఇప్పుడే కొద్దిసేపు ఇక్కడ వాన్ పడుతుంటే తడుద్దాం అనుకొని కూడా ఇంక వద్దులే అని చెప్పి ఇంక ఇక్కడే కూర్చొని ఎంజాయ్ చేసి ఇప్పుడు ఐ థాట్ షాపింగ్ వెళ్దామని. సో ఇప్పుడు స్ట్రీట్ షాపింగ్ ఏదైనా ట్రై చేద్దాం అనుకుంటున్నాం. స్ట్రీట్ షాపింగ్ అయిపోయాక అసలు ఇవాళ ప్లాన్ ఏంటి, నైట్ 10 o'clock ఏమో ఏదో పార్టీ, టెక్నో, ఐ డోంట్ నో దాట్, ఏదో టెక్నో మ్యూజికో ఏదో మాడికి చాలా ఇష్టం. సో అది గోవాలో బాగా ఫేమస్ అనమాట. సో అందుకని అది ఒకటి బుక్ చేశాడు నైట్కి. సో నైట్ అక్కడికి వెళ్ళి పార్టీ ఎంజాయ్ చేశాక దాట్ ఈజ్ ఆల్ ఇట్ ఫర్ టుడే. మోస్ట్లీ అక్కడ ఏమైనా క్లిప్పింగ్స్ ఉంటే యాడ్ చేస్తా అవి కూడా. సో యా అంతే, రేపు పొద్దున్న ఇక్కడ చెక్అవుట్. అండ్ ఇప్పుడు మేము ఉండేది ప్రస్తుతానికి నార్త్ గోవా, రేపు సౌత్ గోవా. ఇక్కడ చెక్అవుట్ చేసి రేపు పొద్దునే సౌత్ గోవాకి వెళ్దాం. నేను రెడీ అమ్మా, నువ్వు రెడీయా? నేనే రెడీ కాలే. మా ఊరిదే ఉంది, షార్ట్ వేసుకొని టీషర్ట్ వేసుకుంటాడు. నేను కనీసం జుట్టు కూడా తూకోలే. ఇంకా గోవా అనేసరికి పిచ్చల ఇటు మంచి షార్ట్ టీషర్ట్ వేసుకొని తిరుగుడే. టాటా, సీ యూ ఎట్ షాపింగ్. లేస్ తీసుకోమంటే తీసుకుంటున్నారు. షాపింగ్కి వచ్చాము. నేను ఒక కఫ్తాన్ తీసుకున్నా. నేను చెప్పకుండా సైడ్కి వచ్చి దాక్కున్నా. లెట్ మీ సీ ఏం చేస్తారు. ఏమనుకున్నా, వెళ్ళిపోయింది ఎక్కడికో, ఎత్తుకెళ్ళిపోయారు దీన్ని అనుకున్నావా? ఏమనుకున్నావు? ఇట్లాంటి కథలు వాడదు. చెప్పు, ఏమనుకున్నావు? భయమైందా? పిత్తిరిది నేను లేకుండా బాత్రూమ్ కూడా పోదు, ఎడపోయింది మార్కెట్లో. సో పార్టీకి రెడీ అయ్యాము. మా వాడు కొత్త డ్రెస్ వేసుకొని నాకు పాత డ్రెస్ వేయించాడు. యాక్చువల్లీ నాది కూడా కొత్తదే, కాకపోతే ఇప్పుడు షాపింగ్లో కొనుక్కున్న వైట్ డ్రెస్ వేసుకుందాం అనుకున్నా, కానీ అది చాలా డీప్ ఉంది. సో అందుకని చెప్పి ఐ థాట్, బై ద వే దిస్ ఇండిపెండెంట్ ఉమెన్ ఈస్ గోయింగ్ టు డ్రైవ్ మీ హోమ్ బ్యాక్ హోమ్. సో వెయిట్, సో అందుకని చెప్పి అది కొంచెం వద్దులే బాగాలేదు అని చెప్పి నేను అప్పటికీ అక్కడ కొనుక్కునేటప్పుడు పెట్టుకొని చూసా, కానీ నాకు అర్థం కాలేదు అనుకుంటా. వచ్చి వేసుకుందాం అనుకుంటే నాకు వద్దనిపించింది. సో ఐ థాట్ రిటర్న్ ఇచ్చేద్దాము అని. రిటర్న్ ఆప్షన్ ఉండొచ్చు ఉండకపోవచ్చు, ఎక్స్చేంజ్ అయితే ఏదో ఒకటి చేద్దామని అనుకుంటున్నా. బట్ హోప్ఫుల్లీ తను నాకు ఎక్స్చేంజ్ ఆప్షన్ ఇస్తే నేను ఇంకొకటి కొనుక్కుంటా. ఇంకా లేదంటే దీన్ని ఏం చేయాలో నాకైతే అర్థం కావట్లేదు. సో నేను పార్టీకి ఆల్రెడీ ఒక డ్రెస్ తెచ్చుకున్నా. అయ్యో, దట్ ఈస్ మై స్కర్ట్ అండ్ టాప్ అనమాట. సరిగ్గా అర్థం కావట్లేదు అనుకుంటా. నేను ఒకటి తెచ్చుకున్నా, సో అదైతే తీసుకున్నా. ఆమె రిటర్న్ ఎక్స్చేంజ్ చేసుకోదో చూద్దాం.